మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గణేష్ మండపాల వద్ద చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి బాపనయ్య నగర్లోని వినాయకుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దిడ్ల సత్యానందం, వీరాశేఖర్, కరుణకుమార్, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 28వ వార్డు బాపనయ్య నగర్లో శ్రీ కోదండరామయ్య వద్ద వినాయకుని మండపం ఏర్పాటు చేశామండి. ఇక్కడ 16వ వార్షికోత్సవ 5 రోజుల పూజా కార్యక్రమం జరుగుతుందండి. అందులో భాగంగా 3వ రోజు శుక్రవారం ఈరోజు అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామండి. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు బియ్యం పంపిణీ చేశారండి. వారికి మా వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి మా బాపనయ్య నగర్ యూత్ మోడీ బాజీ గారు, తోట శరత్ గారు, అడప వినయ్, ఈ బాపనయ్య నగర్ యూత్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా 5వ రోజు కార్యక్రమం ఆదివారం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంది. కావున ప్రజలందరూ పాల్గొని స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి 14 సంవత్సరాల మట్టి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా అన్నదాన కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారం అందించినందుకు మా కమిటీ తరపున, మా వార్డు తరపున లోకేష్ బాబు గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా వినాయక చవితి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గణేశ. ఈరోజు బాపనయ్య నగర్ 28వ వార్డులో కోదండరాము గారి ఆలయం ముందు 14వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వార్డులో నుండి వచ్చిన నాయకులందరికీ, మహిళలకు, కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు. మరి ఇట్లాగే వినాయకుని యొక్క ఆశీస్సులతో ఎలకాలం జరిగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ బాపనయ్య నగర్లో 28వ వార్డులో 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు. ఈ మహిళల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల సహాయ సహకారాలతో జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా వినాయక చవితి కార్యక్రమం చేసేటువంటి వాళ్ళకి దీపాలంకరణ కానీ, కరెంటు కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఈ పండగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లి బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో చవితి గణనాథుని పూజలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన్ జి గోపాలకృష్ణ, టీడీపీ నాయకులు అరోపల్లి శ్రీనివాసరావు, కోగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అవమానాలు ఎదుర్కొని నవగళానికి యువగళానికి నాంది నారా లోకేష్ గారికి కళల మీద విపరీతమైన అభిమానంతో ఈ కళా ప్రాంగణంలో 9 రోజులు భారీ ఎత్తున కార్యక్రమాలు జరుపుతున్నాయి. లోకేష్ గారు ఆశయం ఒకటి, మంచి చేస్తే ఓటేయండి, చెడు చేస్తే తెలియజేయండి, నేను మార్చుకుంటాననే విధానంతో ముందుకెళ్తున్నారు. కులం లేదు, మతం లేదు, మన మంగళగిరి, మన లోకేష్ అనే దీంతో ముందుకెళ్తున్నారు. వారి ఆశయాలు, వారి లక్ష్యాల కోసం మేము ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా నారాయణ, సీనన్న అందరం కూడా పోరాడుతున్నాం. ప్రతి రోజు కూడా 5 ఓట్లు 10 ఓట్లు సంపాదించాలనే ఆశయంతో మేము పనిచేస్తున్నాం. లోకేష్ క్రీడా ప్రాంగణంలో గత 3 సంవత్సరాల నుంచి వినాయక చవితి మహోత్సవాలు మహా గొప్పగా జరపబడుతున్నాయి. లోకేష్ గారి ఈ సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ లోకేష్ క్రీడా ప్రాంగణ మిత్ర మండలి అండ్ కళా ప్రాంగణ మిత్ర మండలి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు 100 మంది వరకు భక్తులు, 200 మంది హాజరవుతున్నారు. అందరికీ అన్న ప్రసాదాలు, పూజా ప్రసాదాలు పంచడం జరుగుతుంది. వినాయక చవితి ఫస్ట్ రోజు నుంచి 11వ రోజు వరకు నారా లోకేష్ గారి గ్రౌండ్లో, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన తాడేపల్లి బైపాస్ రోడ్లు బాగా ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి గుమ్మడి గోపాలకృష్ణ గారు, క్వాంటి జయరాం గారు సహాయ సహకారాలు అందిస్తూ మాకు అండగా ఉన్నారు.
మేము వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బైపాస్ రోడ్లో నారా లోకేష్ గారికి మేము సాధించే విజయం ఈ దేవుడి దయ వల్ల మేము ఇంకా ఈసారి 1,00,000 మెజారిటీతో సాధిస్తామని మీ అందరికీ ఆశాభావంతో చెప్పుకుంటూ ప్రతి భక్తుడికి మేము సేవగా పిలుచుకుంటూ సేవ చేస్తూ వాళ్ళని తృప్తిపరుచు పంపిస్తున్నాం. ఈ రోజు నుంచి 6వ తారీఖు భారీ ఊరేగింపుతో నిమజ్జనం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో గణేష్ విగ్రహాన్ని నిలబెట్టి మరి మహోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా గణపతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. అలాగే నాట్య ప్రదర్శనలు మరి అలాగే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే భువనేశ్వర్ గారు, అలాగే లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, దేవాంశు వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి అలాగే రాబోయే 30 సంవత్సరాల్లో కూడా సుదీర్ఘ పరిపాలన తెలుగుదేశం పార్టీయే రావాలని, మా చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మేమందరం కూడా గణేష్ని కోరుకోవడం జరుగుతుంది. మరి ప్రత్యేక పూజలు కూడా జరిపించడం జరుగుతుంది. శాస్త్రాలకు మేలు పంపిరా కాజాలుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. మంగళగిరి ఆటోనగర్లో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ ఖాన్, అజీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ధన్యవాదాలండి. మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏపీఐసి బిల్డింగ్ ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ చాలా సంతోషంగా ఉంది. కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో మరి 3వ సంవత్సరం ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, అలానే పీవీఎస్ గ్రూప్ అధినేత పాములపాటి వెంకటశేషయ్య గారికి, మరి ఇతర కంపెనీ యాజమాన్యానికి, మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భగవంతుడు మళ్ళీ వినాయక చవితి దాకా మా అందరి ఆర్థిక కష్టాలని దూరం చేసి మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ ఇంత చక్కగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న మన యూనియన్ లీడర్స్ అందరికీ, అదేవిధంగా మా యొక్క పీబీఎస్ గ్రూప్ మేనేజ్మెంట్ వారు వీళ్ళకి అన్ని వేళల్లో సహకరిస్తూ ఉంటారని మేనేజ్మెంట్ తరఫున తెలియజేస్తూ, ఇలాంటి వినాయక చవితులు మరెన్నో ఈ యొక్క మోటార్ యూనియన్ ఆధ్వర్యంలో జరగాలని మా యొక్క పీబీఎస్ గ్రూప్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భాగంగా ఈరోజు ఏపీఐసి దగ్గర మోటార్ టెక్నీషియన్స్ యూనియన్ తరఫున ఈరోజు భక్తులందరూ కూడా అన్నదానాలు తెలియజేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, తప్పకుండా విఘ్నాలు కాపాడే విఘ్నగణపతిని మనస్ఫూర్తిపూర్వకంగా నమస్కరించే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరూ కలగజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. దుగ్గిరాల చెన్నకేశవ నగర్లో బాల గణేష్ యూత్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 9 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. బాల గణేష్ ని ఇక్కడ 9 సంవత్సరాల నుంచి ప్రతిష్ఠ చేస్తూ నిమజ్జనం చేస్తున్నారు కనుక ఆ గణేశుడి దయ వల్ల అందరికీ ఉద్యోగాలు, వివాహాలు, ఎవరికైతే వివాహాలు కాదు వివాహాలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఆ మహానుభావుడి దయ వల్ల అందరికీ సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య ఇస్తున్నారు.
ఆ మహాగణపతి ప్రతి సంవత్సరం ఈ యొక్క గణపతి ఉత్సవం నేను కళాశాల 3 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. అదికి ఎప్పుడో లేదు. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలామంది వివాహాలు అయిపోయినాయి. ఆ మహానుభావుడి దయ వల్ల ఆ సిద్ధి గణపతి బాల గణపతి యొక్క దయ వల్ల ఈ యొక్క చెన్నకేశ్వర నగరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ కమిటీ పెద్దలకు ఈ చెన్నకేశ్వర నగర్లో ఉన్న యావత్ మంది ప్రజానికానికి ఆయురారోగ్యాలు కలిగిస్తాడని ఆ గణపతి మహారాజు ఇప్పటి వరకు కలిగిస్తున్నాడు, చూస్తున్నాడు. కనుక ఆయన నమ్మిన వారికి ఎప్పుడు ఏ విధమైన అపకారాలు లేవు, అన్ని ఉపకారాలు జరుగుతున్నాయి. కనుక నేను 3 సంవత్సరాలు చూస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి కూడా అందరికి ఉపకారాలు జరిగినాయి. భగవంతుడి దేవర ఆ గణేష్ మహారాజు అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మంగళగిరి శ్రీ కాళీమాత ఆలయంలో స్కంద షష్ఠి సందర్భంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా వివరాలను పూజారి వివరించారు. శ్రీమాత్రే నమః. గౌతమ బుద్ధ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ రుద్రసహిత కాళీమాత ఆలయమందు స్కంద షష్ఠి పర్వదినాన శుక్రవారం అలంకరించుకున్న అమ్మవారు భక్తులందరూ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇవాళ విశేషంగా పూజలు బాగా జరిగాయి. భక్తులు వేలాది మందిగా భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆనందమయంలో ఉన్నారు. అందరి అనుగ్రహం అందరికీ ఉండాలని, అమ్మవారి అనుగ్రహం బాగుండాలని కోరుకుంటూ ఆలయ దినదిన అభివృద్ధి చెందుతూ రాబో దసరా మహోత్సవములు బాగా విజయవంతంగా చేయాలని కోరుకుంటూ ఆశీర్వచనం కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం కోరుకుంటున్నాం.